ఒక్కోసారి అంతే. ఎక్కడో లాగితే ఏవేవో బయటకు వస్తాయి. ఇవి ఊహించడానికి అందవు. జరిగిందని తెలిసిన తరువాత చిత్రంగా ఉంటాయి. టాలీవుడ్‌లో ఇప్పుడు ఇలాంటి ఓ కథ వినిపిస్తోంది. టాలీవుడ్‌లోని ఓ సీనియర్ టాప్ స్టార్. ఆయనకు ఓ నమ్మిన బంటు. ఆయనకే కాదు, మరో సీనియర్ హీరోకి కూడా అన్నీ తానై వ్యవహరించే మనిషి. అలాంటి వ్యక్తిని ఇద్దరు హీరోలు ఒక్కసారిగా దూరం పెట్టారు. అతగాడు లేకపోతే రోజు గడవదు అన్నట్లు ఉండేది వ్యవహారం. కానీ ఉన్నట్టుండి ఇలా జరిగింది. మొత్తం మారిపోయింది. ఎందుకిలా అన్నది ప్రశ్న. నిజానికి ఇది ఇవాళ నిన్న జరగలేదు. 2, 3 నెలల క్రితం జరిగింది. ఎలా, ఎందుకు, ఏమిటి అని ఆరా తీస్తే చాలా సంగతులు తెలుస్తున్నాయి. ఈ హీరోలు ఎవరు? ఆ నమ్మిన బంటు ఎవరు? అనేది మీకు చివర్లో ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అసలేం జరిగిందో తెలుసుకుందాం. ఈ నమ్మిన బంటు చిరకాలంగా ఉన్న టాప్ సీనియర్ హీరో దగ్గరికి ఒక క్రియేటివ్ పర్సన్‌ని చేర్చారు కొన్నాళ్ల క్రితం. ఆమె సదరు హీరో బయోపిక్‌ని డాక్యుమెంటరీ మోడల్‌లో తీయాలనుకుంటున్నారు అని పరిచయం చేశారు. ఐడియా నచ్చి తానే కొంత ఖర్చు చేయడం మొదలుపెట్టారు ఆ హీరో. అలా అలా సదరు హీరో అకౌంట్‌లోంచి కొన్ని మొత్తాలు బయటికి వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి. ఇది ఒక ట్రాకు. బయోపిక్ డాక్యుమెంటరీ తీయాలనుకున్న ఆ క్రియేటివ్ పర్సన్ ఒక ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఈ నమ్మిన బంటు ఓసారి ఓ మహిళను తీసుకువచ్చి 2, 3 రోజులు ఫ్లాట్‌లో ఉంచుకోమని సదరు క్రియేటివ్ పర్సన్‌ని అడిగారు. జస్ట్ సాయం గదా అని ఓకే అన్నారు. కానీ తర్వాత తెలిసింది తన ఇంట్లో ఉంచిన మహిళకి ఆ నమ్మిన బంటుకి మధ్య ఏదో ఉందని. ఈలోగా ఆ నమ్మిన బంటు భార్య రంగప్రవేశం చేశారు. తన భర్త ఎవరినైనా తీసుకువచ్చి మీ ఫ్లాట్‌లో ఉంచారా అని అడిగారు. దాంతో ఇదంతా ఏదో గడబిడగా ఉందని ఈ క్రియేటివ్ పర్సన్ ఆ నమ్మిన బంటు తాలూకు మహిళని బయటకు పంపారు. ఈ మొత్తం విషయం అంతా సదరు సీనియర్ హీరోకి తెలిసింది. ఏమిటిదంతా అని ఆరా తీస్తుంటే బయోపిక్ డాక్యుమెంటరీ కోసమో, మరే ఇతర పనుల కోసమో ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిన మొత్తాల లెక్కలు బయటకు వచ్చాయని తెలిసింది. అక్కడ కూడా తేడాలు ఉన్నట్లు తేలింది. దాంతో ఇక ఇన్నాళ్ల బంధం ఇక చాలు అని స్వస్తి పలికేశారు. ఈ విషయం తెలిసి మరో సీనియర్ హీరో కూడా ఆ నమ్మిన బంటికి గుడ్ బై చెప్పేసి ఓ ఛానల్‌కు చెందిన వ్యక్తిని దగ్గరికి తీసుకున్నారు. టాలీవుడ్‌లో వ్యవహారాలు అంతే అండి. అయితే డబ్బు లేదా అమ్మాయిల చుట్టూనే ఎక్కువగా తిరుగుతాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పై కొంతమంది నెటిజన్స్ ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.